సీఎం గారు నా చేతుల్లోనే పోయారు. ఎస్, నిన్న నా లాస్ట్ వర్కింగ్ డే. నన్ను అభినందించడానికి సిఎస్ గారు తన ఫ్యామిలీతో వచ్చారు. అదే టైంలో సీఎం గారు తన కొడుకును సరెండర్ చేయించడానికి వచ్చారు. సేమ్ టైంలో ఒక 25 మంది తీవ్రవాదులు మా గెస్ట్ హౌస్ను అటాక్ చేశారు. డీజీపీ గారు 2 బుల్లెట్లు తగిలి, మా బాబాయ్ కూడా 3 బుల్లెట్లు తగిలి. అది చూసి అంత వయసులో కూడా సీఎం గారు పంచగట్టుకుంటూ ముందు దూకారు. అంతే, పుసుక్కని పెక్కో చంపేశారు. తండ్రి మరణం చూసి తట్టుకోలేక కొడుకు దూకాడు. అంతే, వాడి మెడ నరికి పారేశారు. దాంతో గనానే పోలీసుల్ని అలర్ట్ చేశాడు. వాళ్ళు కాల్పులు జరపడంతో తీవ్రవాదులు పారిపోయారు. గిలగిలా నా చేతిలో కొట్టుకున్న సీఎం గారు నాకు మాట చెప్పారు. గనా, నేను చనిపోతున్నందుకు నాకు బాధగా లేదు, కానీ రాష్ట్రం ఏమైపోద్దు అని బెంగగా ఉంది. అందుకే నా ప్లేస్లో మహానాయకుడైన జగన్నాథ్ రెడ్డి గారు అమ్మాయి హన్సితారెడ్డి సీఎం కావాలనేది నా ఆఖరి కోరికని చెబుతూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సీఎం గారిని సేవ్ చేయడానికి గనానే చివరి వరకు ప్రయత్నించాడు. అందుకే డాగ్స్ అతన్ని పట్టుకున్నాయి. మన లేట్ సీఎం ఒక గ్రేట్ సీఎం. కొట్టు పర్లేదు. చేత నా కొడుక్కి ఇట్ట కాదు.